హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఇటు ప్రజాప్రతినిధులతోనూ, అటు ప్రజలతోనూ, అటు పార్టీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీలతోనూ చాలా సఖ్యతగా మెలుగుతున్నారు. వాళ్ళ గురించి చాలా మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళందరినీ చాలా మంచిగా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అందరినీ పొగుడుతూ ఉన్నారు. మేబీ గత కొంతకాలం నుంచి రన్ అవుతున్నటువంటి వార్తలు, ఈ ఉగాదికి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు టీడీపీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా 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 గట్టిగా వినిపిస్తున్నటువంటి వార్తలు. ఇటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు అమలు అవుతున్నటువంటి లేదా ఫాలో అవుతున్నటువంటి తీరు చూస్తే మేబీ ఆ వార్తలకి వాస్తవం ఉందేమో, ఆ వార్తల్లో చాలా గట్టి వాస్తవాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఈవినింగ్ ఆయన వారి గృహంలో, వాళ్ళ అధికారిక గృహంలో విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబాలతో సహా ఆయన మీట్ అవుతూ ఉన్నారు. అందరినీ ఆదరిస్తూ ఉన్నారు. అందరితో ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఆత్మీయ విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఒకవేళ రేపు పొద్దున ఆయన సీఎం అవ్వాలి అంటే ఎవరు అడ్డు చెప్పకూడదు అనేటువంటి భావనలో ఉన్నారేమో. మేబీ పనిలో పనిగా ఆయన రీసెంట్ గా ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో పాల్గొని కూడా అక్కడ కూడా ఆయన కొన్ని కామెంట్లు చేస్తూ, ఐఎమ్ ఏ సీనియర్ మినిస్టర్ ఇన్ మై స్టేట్, నేను ఒక సీనియర్ మంత్రిగా ఉన్నప్పుడు నా రాష్ట్రాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, నేను ఒక సీనియర్ మంత్రిగా ఉన్నప్పుడు దానికి న్యాయం చేసిన బాధ్యత నాకు ఉంది కదా, నేను ఒక సీనియర్ మినిస్టర్ గా ఏం జరుగుతుందో అన్యాయం జరగకుండా నా రాష్ట్ర ప్రజలకు కావాల్సిన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని ఆయన సీనియర్ మినిస్టర్ గా ఆయనే మూవీలో బ్రహ్మానందం గారికి ఒక భాస్కర్ అవార్డ్స్ ఇస్తారు. పద్మశ్రీ అవార్డు ఆయన పెట్టుకుంటాడు. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం ఆయన పెట్టుకుంటాడు. పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది మీకు అంటే, ఒకటిచ్చేది మనమే తీసుకుంటామని. భాస్కర్ అవార్డు ఆస్కార్ అవార్డ్స్ కి ధీటుగా ఆయన భాస్కర్ అవార్డ్స్ అని పెట్టుకుని ఆయన అవార్డు ఆయనే ఇచ్చేసుకుంటారు. ఈ అవార్డు ఎవరు ఇస్తున్నారంటే, మనకు ఒకటి ఇచ్చేదండి నేనే తీసుకుంటాను. నాకు నేనే సీనియర్ అని చెప్పుకోవడం కాదు కదా, నాకు నేను చెప్పుకుంటానా సీనియర్ అని. ఉన్నటువంటి మిగతా సహచర మంత్రివర్గం కావచ్చు, లేదా తోటి శాసనసభ్యులు కావచ్చు, కలిసి పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, వాళ్ళు కదా చెప్పాలి. ఒక చంద్రబాబు నాయుడు గారేమో 40 years ఆయన 50 years వచ్చేసారు. ఈ టర్మ్ అయిపోతే ఆల్మోస్ట్ ఆయన 50 years అవుతుందంట. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఆయనకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ దట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ 50 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఏకైక నేతనని చెప్పి ఆయన నేను విజనరీని, నేను విజన్ చేస్తాను అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోకేష్ గారు కొత్తగా స్టార్ట్ చేశారు, ఐఎమ్ ఏ సీనియర్ మినిస్టర్, నేను సీనియర్ మంత్రిని. ఎవరు అడిగారు ఇప్పుడు? మీరు సీనియరా జూనియర్ అని మిమ్మల్ని అడిగారా? లేదు సీనియర్ అయితే ఒక రకంగా, జూనియర్ అయితే ఒక రకంగా, ఇంకో రకంగా పనులు చేస్తారా? మంత్రి నాకు మంత్రే కదా, మంత్రికి ఆ శాఖకు ఆ బాధ్యతలు కంప్లీట్ గా నిర్వర్తించాల్సిన బాధ్యత సీనియర్ అయినా జూనియర్ అయినా వాళ్ళ మీద 100% ఉంటుంది. సీనియర్ కాబట్టి ఎక్కువ పని చేస్తారు, జూనియర్ కాబట్టి తక్కువ పని చేస్తారంటే అలాంటి వాళ్ళు మళ్ళీ మంత్రిగా క్యాబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఉండవు కదా. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారో, ఎవరైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ మంత్రిత్వ శాఖకి సరైన న్యాయం చేకూరుస్తారో, సరిగ్గా ఆ శాఖని ముందుకు నడిపిస్తారో, అటువంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి 4సారి ముఖ్యమంత్రి అయ్యారంటే ఎందుకయ్యారు? ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఆయనకు ఉన్నటువంటి దార్శనికత, ప్రభుత్వం రన్ చేసే విధానం మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కొత్తగా ముఖ్యమంత్రి అయిపోతాను అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అభిమానులు, లేదంటే ఆయన కులానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా తప్పులేదు, ఎవరైనా కోరుకోవచ్చు. కానీ నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పోటీ చేయాలి అంటే టీడీపీ ఆయనతో కలిసి పోటీ చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కాకుండా మేము కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తున్నాము, ఈసారి మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి సీఎం అభ్యర్థిగా పెట్టి ఎన్నికలకి వెళ్ళేటువంటి దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా? చేస్తుందా? 100% చేయదు. పోయి అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు 21 స్థానాల్లో నిలబడితే 21 స్థానాల్లో నేను గెలుచుకోగలిగాను, 100% స్ట్రైక్ రేట్ తో నేను గెలిచాను, నా పార్టీ గెలిచింది, నెక్స్ట్ 170 స్థానాల్లో నేనే సింగిల్ గా పోటీ చేసి నేనే సీఎం అభ్యర్థిగా నుంచుంటాను అని చెప్పగలిగిన ధైర్యం, దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా? ఒకవేళ అలా నుంచుంటే నిలబడగలరా? నిలబడి గెలవగలరా? ముఖ్యమంత్రి పీఠం పక్కన పెట్టండి, మంత్రి పీఠం పక్కన పెట్టండి, కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవగలరా? అనేక సందర్భాల్లో ఆయనే కామెంట్ చేస్తున్నారు, మనకి గ్రౌండ్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ లేదు, టీడీపీకి ఉన్నటువంటి వ్యవస్థ మనకి లేదు,
టీడీపీకి ఉన్నటువంటి గ్రామ కమిటీలు మనకు లేవు, టీడీపీలంగా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి మనకు లేదు. ఏ విధంగా మనం సీఎం క్యాండిడేట్ గా నిలబడతాము, ఏ విధంగా మనం ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాము, ఇవన్నీ లేకుండా ఊరికే వెళ్తాం అంటే అదే మనిషి మళ్ళీ ఇంకో మీటింగ్లకు వెళ్ళి, లేదా కాపు కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్లకు వెళ్ళి, లేదా పవన్ కళ్యాణ్ ఫాలో అప్స్ మీటింగ్లకు వెళ్ళి మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రి అయిపోతా, మన కులానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదా, మనం ఎంతకాలం వాళ్ళకి వీళ్ళకి వీళ్ళ ముఖ్యమంత్రులు తయారు చేయటమేనా, మనం ఎదగొద్దా, మన కులం ఎదగొద్దా, మన పార్టీలు ఎదగొద్దా, మనం ముఖ్యమంత్రి చేసే అవకాశాలు రావా అని ఇక్కడ రెచ్చగొడుతూ ఉంటారు. అదే కామన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే టీడీపీకి ఉన్నటువంటి పలుకుబడి మనకు లేదు, టీడీపీకి ఉన్నటువంటి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మనకు లేదు, టీడీపీకి ఉన్నటువంటి కమిటీ లెవెల్స్ మనకు లేవు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం మనకు లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ మనకు లేదు. ఇవి కామెంట్లు. ఎలా నెక్స్ట్ ఉన్నది మీరే కదా, ఆప్షన్ మీరే కదా. ఎందుకు మిమ్మల్ని మీరు సీనియర్ గా, నేను సీనియర్ మంత్రిని అని మిమ్మల్ని మీరే ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది? ఏమో మేబీ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో నారా లోకేష్ గారు ఆయనకి ఎక్కడ అడ్డు లేకుండా, ఎక్కడ ఎవరు అడ్డుపడకుండా, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, చాలా జాగ్రత్తగా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పరిస్థితులు చూస్తుంటే 100% రాబోయేటువంటి ఉగాదికి ఆయన తప్పకుండా ప్రమాణ స్వీకారం సీఎం గా చేస్తారేమో అనేటువంటి అనుమానాలు, అనేటువంటి అర్థాలు కూడా దానికి కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి రాబోయేటువంటి ఉగాదికి ఏం జరగబోతుంది, రాష్ట్రంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇటువంటి మార్పులు చేర్పుల వల్ల రాష్ట్రం ఇంకే విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.